నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిన్నెల్లి బ్రదర్స్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు కోర్టులో లొంగిపోయారు. వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ కీలక నేతలందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ చేశారంటూ చెప్పడం కానివ్వండి, నిరసనలు వ్యక్తం చేయడం కానివ్వండి, ఏ విధంగా చూడాలి? మరోపక్క చూసుకున్నట్లయితే పిన్నెల్లి బ్రదర్స్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియాల ఖాతాలో అక్రమ అరెస్టుకు మొదటి రోజు, అక్రమ అరెస్టుకు రెండో రోజు అంటూ పోస్టులు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్తే. నమస్తే అండి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు. వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్. ఇదిలా ఉంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టుకు మొదటి రోజు, అక్రమ అరెస్టుకు రెండో రోజు. ఏంటి, ఏ విధంగా చూడాలి? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయి వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే ఇది అక్రమ అరెస్ట్ ఏ విధంగా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు దీని మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలి? ఒకటండి, క్లారిటీగా ఇది అక్రమ అరెస్ట్ కాదు, సక్రమ అరెస్టు. ఇది పలనాడు ప్రజలు పండుగ చేసుకునే అరెస్టు. ఈరోజు పలనాడులో ప్రజలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మమ్మల్ని వేధించిన నరరూప రాక్షసుడు ఈరోజు కటకటాల మధ్య ఉన్నాడు అని చెప్పి ఈరోజు పండగ చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళకి అది నచ్చక ఈ విధంగా అక్రమ అరెస్ట్ అని వీళ్ళ రాజకీయ ఉనికి కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఎందుకో చెప్పమని చెప్తారా? వీళ్ళు క్రిమినల్స్ అండగా నిలబడే వాళ్ళు కాబట్టి, ఒక క్రిమినల్ లోపల ఉంటే వీళ్ళు ఆ క్రిమినల్కి అండగా నిలబడడం కోసం మిగతా వాళ్ళంతా అండగా నిలబడుతూ ఉన్నారు. అంతేగాని అక్కడ ప్రజలు బాగున్నారు. వీళ్ళు పిన్నెల రామకృష్ణారెడ్డిది అక్రమ అరెస్టు ఈ విధంగా అంటూ ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పైన ఏవో ఆరోపణలు చేస్తున్నారు కదా. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాలి. ఇదేదో పిన్నెల రామకృష్ణారెడ్డి ఎవరు, అతను చేసిన అరాచకాలేంటి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఫస్ట్గా నేను ఒకదానికి వైసీపీ చేసే విమర్శకి నేను జవాబు చెబుతానుకుంటున్నాను. ఏంటంటే బ్రహ్మారెడ్డి గారు 7 హత్య కేసులో నిందితుడు ఇదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎప్పుడో భూమి పుట్టక ముందు జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటన జరిగిన నాడు తెలుగుదేశం పార్టీ బ్రహ్మారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తర్వాత ఆయన న్యాయస్థానాల్లో తన శీలాన్ని నిరూపించుకుని, అంటే నిర్దోషిగా ఆ కేసు బయటకు వచ్చాడు, ఆ కేసును కొట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. ఇది సాక్షాత్తు బ్రహ్మారెడ్డి గారు కూడా చెప్పారు. నన్ను ఆ రోజు చేశారు, మళ్ళీ నేను నిర్దోషిగా బయటకు వచ్చాను, ఆ కేసును కొట్టేశారు, ఆ తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు, ఇది మా పార్టీ అని. కానీ ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అతన్ని లొంగిపోమని ఈ విధంగా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు ఇది ఒక్కటి ఆలోచించండి. ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ఎందుకంటే నాడు ఆరోపణ వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. తర్వాత ఆయన నిర్దోషిగా వచ్చిన తర్వాత పార్టీలో చేర్చుకునింది. ఈ రోజు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సస్పెండ్ చేయటం లేదు? సమాధానం చెప్పండి. ఈ ఒక్క అంశం కాదండి, పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయటం లేదు? మళ్ళీ ఆయనకి మద్దతుగా ఈరోజు అందరితో పెట్టి ర్యాలీలు ఇవి ఎందుకు చేపిస్తున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్స్కి అండగా ఉన్నాడు అనే దానికి ఇది ఉదాహరణ కదా. ఈవెన్ బోరుగడ్డ అనిలే స్వయంగా చెప్పారు కదండి, నేను బయటకు రావడం కారణమే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మరి ఏంటి, అటు పిన్నెల్లిని చూసుకున్నా ఇటు బోరుగడ్డను చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి రక్షించడం ఏంటి? ఒక ప్రజానాయకుడిగా ఉండి ఈ విధంగా అతని క్రిమినల్స్ని అండగా నిలబడతాడనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు అన్ని కాదు. నేను ప్రతి ఒక్కటి చెప్పదలుచుకుని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. జల్లయ్య అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో ప్రజలందరితో తెలుగుదేశం పార్టీ తరపున నిలబడుతూ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి వాయిస్ అయ్యాడని చెప్పి ఒక జల్లయ్య అనే ఒక బీసీని, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపించారు ఈ పిన్నెల్లి బ్రదర్స్. అంటే రాళ్లతో కొట్టించి చంపారంటే ఒక ఫ్యాక్షన్. నాడు 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. చంద్రయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జై జగన్ జై పిన్నెల అనలేదని చెప్పి మన కోడిని కోస్తారు చూడండి, అట్లా నడి రోడ్డుపై నిలబెట్టి గొంతుని కోసి చంపారు చంద్రయ్య అనే ఒక కార్యకర్తని. అంటే ఈ విధంగా రాళ్లతో కొట్టి చంపిన వాళ్ళని, గొంతులు కోసి చంపించిన వ్యక్తులని ఈరోజు అండగా వైసీపీ నిలబడుతుందంటే దాని అర్థం ఏంటి? ఇది మాత్రమే కాదు. మల్లవరం అనే గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గం లంబాడీకి సంబంధించిన ఒక మహిళ పిన్నెల రామకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగిన దానికి, నీళ్ళు అడిగిన పాపానికి ఒక ఎస్టీ లంబాడీ మహిళని ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపారు. ఎవరు? ఈ పిన్నెల్లి బ్రదర్స్. అదేవిధంగా నాడు నియోజకవర్గంలో ఎంతోమంది ఇలాగ ప్రశ్నించిన వ్యక్తులందరినీ చంపించి ఈ విధంగా చేశారు. ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు పుస్తెలు దించారు ఈ వైసీపీ బ్యాచ్, ఈ పిన్నెల్లి బ్యాచ్. ఇవే కాకుండా వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు చూడండి జంట హత్యల కేసులని. ఆ జంట హత్యల కేసులో ముద్దయ్య అనే వ్యక్తి అలియాస్ వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, వీళ్ళు అన్నదమ్ములు
వీళ్ళు 30 ఏళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు వైసీపీ చేసే ఆరోపణ ఏంటో తెలిసి వీళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏం అవసరం తెలుగుదేశం పార్టీకి? ఈడ చంపించింది ఎవరో తెలుసా? వైసీపీ. ఆ గ్రామంలో ఎవరు, ముళ్ళపాడు అనే గ్రామంలో వైసీపీ వాళ్ళు ప్రోద్బలంతో వీళ్ళు పిన్నెల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి గ్రామాల్లో ఎట్టైనా మళ్ళీ అక్కడ ప్రశాంతత వాతావరణం దెబ్బతీయడానికి వీళ్ళని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి చేశాడు. అదే దానికి సంబంధించిన పిన్నెల వెంకటరెడ్డి A8గా గత వారం క్రితం లొంగిపోయాడు. అతని ద్వారా ట్రాన్సాక్షన్ చేయించి ఇవన్నీ ఆధారాలతో కాల్ రికార్డింగులు, ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ అన్ని ఆధారాలతో పట్టుబడితే ఈరోజు అవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారని ఆరోపణ చేస్తున్నారు నిస్సిగ్గుగా. అది వీళ్ళ చరిత్ర. ఇది మాత్రమే కాదండి, మళ్ళీ నిన్న వెళ్తూ అతను ఏమంటున్నాడు, జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అలాంటి వార్నింగ్లు ఇచ్చే వ్యక్తికి కోసం ఈరోజు ర్యాలీలు చేపిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇవి మాత్రమే కాకుండా ఒక్క ఎలక్షన్, ఇవన్నీ కొన్ని సంఘటనలు అండి, నేను ఇప్పటి వరకు కోట్ చేసినట్టు కొన్ని సంఘటనలు. ఒక్క ఎలక్షన్ రోజు ఎలక్షన్ పక్క రోజు వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కాదు. మాచర్లలో ఎన్నో చెప్పమంటారా? పాల్వాయి గేట్ దగ్గర ఈవీఎం బద్దలు కొట్టింది మీరు చూశారు కదా. అంటే ఎలక్షన్ లో ముందే గ్రహించారా వాళ్ళు ఓడిపోతారని, అందుకే ఇటువంటి అరాచకంకి పాల్పడ్డారా? తప్పకుండా వాళ్ళకి అర్థమైపోయింది. 20 ఏళ్ళు మేము కట్టుకున్న కోట, మా రౌడీజం గుండాయిజం అంతా ఈరోజు ప్రజలు ఓట్లేసి మనల్ని ఓడిస్తారు, ఎట్లయినా మళ్ళీ మనం గెలవాలి, ఎట్లయినా మనం రౌడీజం చేద్దామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే జరిగిన ఎన్నికల్లో వాళ్ళు చేసింది పాల్వాయి గేట్ దగ్గర ఈవీఎం బాక్స్ని, ప్రజాస్వామ్యంలో మనం ఓటేసే బాక్స్, ఒకప్పుడు బ్యాలెట్లో ఇప్పుడు ఈవీఎంలో ఓటేస్తాం, అలాంటి ఈవీఎం బాక్స్ని పాల్వాయి గేట్లో ఓడిపోతున్నామని ఫ్రస్ట్రేషన్లో పగలగొట్టాడు. అంటే అతను ఆ రోజు కొట్టింది ఎవరినో తెలుసా? ఈవీఎం బాక్స్ని కాదు, భారత ప్రజాస్వామ్యాన్ని కొట్టాడు. భారత ప్రజాస్వామ్యంలో మనం ఓటు అనే ఆయుధం, అలాంటి ఓటేసి ఈవీఎం బాక్స్ని పగలు కొట్టాడు. ఎవరు? ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్పి. నీకు నిజంగా రిగ్గింగ్ జరుగుంటే అక్కడ ప్రశ్న, అక్కడ ఎవరిపైన తిరగబడ్డారో చూశారు మీరు. అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి పోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా, అక్కడ మహిళలు ఉంటే ఆ మహిళలను కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్న విజువల్స్ మీరు చూసారు అన్నాడు. ఇక్కడ రౌడీజం చేసింది ఎవరు? పిన్నెల రామకృష్ణారెడ్డి కదా. ఆయన రివర్స్లో చెప్తాడు, రివర్స్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కదా. అందుకని ఇంకొకటి, కేపీ గూడెం దగ్గర బూత్ క్యాప్చరింగ్ చేసింది వైసీపీ వాళ్ళు కదా. ఈరోజు రిగ్గింగ్ అని మాట్లాడుతున్నారు. కేపీ గూడెంలో బూత్ క్యాప్చరింగ్ చేసింది మీ వాళ్ళు కదా. ఆ రోజు అండగా అక్కడికి పోయి అడ్డుకునేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తే అడ్డుకునేదానికి వాళ్ళని రాళ్లతో కొట్టించింది వాస్తవం కదా. దీనికి సమాధానం చెప్పండి పిన్నెల బ్రదర్స్. ఇదే కాకుండా వెల్దుర్తి మండలంలో కనలకుంట అనే గ్రామంలో ఏం జరిగింది తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాణిక్యం అనే ఒక కార్యకర్తని, వాళ్ళ భార్యని కొడుకుని కిడ్నాప్ చేసి ఈ విధంగా బెదిరించి నువ్వు బూత్ నుంచి బయటకు వచ్చేయాలని కొట్టి పంపించారు. ఇదే కాకుండా ఒక వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆ ఊరిలో ఉంటే వాళ్ళ కూతురు, అంటే ఇలా ఇంటికి వెళ్ళి కొట్టారు వెంకటరెడ్డిని కొడుతూ ఉంటే వాళ్ళ కొడుకును కొడుతూ ఉంటే వాళ్ళ చెల్లి, అంటే వెంకటరెడ్డి కూతురు వచ్చి నిలబడితే ఆ ఆడబిడ్డని నగ్నంగా కొట్టి పాడేసి వెళ్ళిపోయారు ఈ పిన్నెలి అనుచరులు, ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు. వీళ్ళు ఇంత అరాచకం, ఒక ఆడబిడ్డని నగ్నంగా చేసి కొట్టారు ఈ వైసీపీ వాళ్ళు. ఎట్లా వదులుతారు? మళ్ళీ అదేవిధంగా రెంటాల్లో ఆనాడు టీడీపీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్న జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు వెళ్తూ ఉంటే కాన్వాయ్ పైన దాడి చేపించారు. ఆ పోలింగ్ బూత్లో మంజులారెడ్డి గారని మీరు తెలుసుంటుంది, ఇక్కడ తెగుంటుంది. ఆ విధంగా ఆమె పైన దాడి చేశారు పోలింగ్ బూత్లో, ఏజెంట్లుగా కూర్చోకూడదని. ఇదే కాకుండా మాచర్ల టౌన్లో కేశవరెడ్డి అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆఫీసు పైన దాడి చేశారు. ఇనుప రాడ్లతో, బీర్ల సీసాలతో వెళ్ళి కొట్టి ఆఫీసును తగలబెట్టారు. అక్కడ అలెక్య అనే ఒక ఆడబిడ్డ వస్తే కారుతో ఆమె కాళ్ళని 11 ముక్కలుగా తొక్కిచ్చారు. ఇంత ఘోరంగా చేశారు ఈ పిన్నెల. ఇది 1, 2 కాదు, కారంపూడిలో తెలుగుదేశం పార్టీకి చేశారని చెప్పి అందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారని చెప్పి పక్క రోజు 300 మందితో ర్యాలీలు చేసుకొని వచ్చి రాడ్లతో దీన్ని తీసుకొని వచ్చి కొట్టారు ఈ పిన్నెల అనుచరులు. ఇవి ఎలక్షన్లో చేసినవి మాత్రమే. ఇన్ని సంఘటనలు ఇన్ని చేశారు వీళ్ళు. ఇది కాకుండా తురక కిషోర్ అనే వ్యక్తి, మీకు తెలుసు, అతన్ని పెట్టుకొని బోండా ఉమామహేశ్వరరావు గారి పైన కావచ్చు, బుద్ధా వెంకన్న గారి పైన కావచ్చు, వీళ్ళపైన ఏ విధంగా చేశారో చూసాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం జరుగుతూ వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా ఆ రోజు వాళ్ళని బెదిరించి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు, వాళ్ళ ఇళ్ళలో పగలగొట్టారో అవన్నీ మనం చూసాం. ఇవే కాకుండా మాచర్లలో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళని బెదిరించి, వాళ్ళ దగ్గర కమిషన్లకు బెదిరించి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళని తరింగొట్టారు. ఈ విధంగా చేశారు. 1 కాదు 2 కాదు, కొన్ని వందల సంఘటనలు ఈ విధంగా నాడు పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు అరాచకాలు చేశారు. ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తుల కోసం ఈరోజు వైసీపీ అంతా చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించండి. క్రిమినల్స్కి అండగా నిలబడే పార్టీ కాదా వీళ్ళ?
ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ ఆలోచించండి అమ్మా, ఒక మహిళని నగ్నంగా నిలబెట్టి కొట్టి పడేసి వెళ్ళిపోయారంటే వీళ్ళు ఎంత అరాచక శక్తులు ఆలోచించండి. ఒక మహిళ నీళ్ళడిగిన పాపానికి ట్రాక్టర్తో తొక్కి చంపారంటే వీళ్ళు ఎలాంటి అరాచక శక్తులు ఆలోచించండి. ఒక మహిళ అక్కడ ఇష్యూ జరుగుతూ ఉంటే వెళ్తూ ఉంటే ఆ మహిళని కాళ్ళు తొక్కిచ్చి కాళ్ళు పోయే విధంగా చేశారంటే వాళ్ళ ఎంత అరాచక శక్తులో. రాష్ట్రంలో ఉండే మహిళలందరూ ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఎంతో మంది మహిళల వాళ్ళ భర్తల్ని చంపి వాళ్ళ పుస్తలు దించారు. అది ఎంత పాపం. ఒక్కసారి రాష్ట్రంలో ఉండే మహిళలంతా ఆలోచించండి. బీసీలు ఏం పాపం చేశారయ్యా? బీసీలు పిన్నెల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడుగుతున్నారు, బీసీలు ఏ పాపం చేశారు? జల్లయ్య ఏ పాపం చేశాడు? చంద్రయ్య ఏ పాపం చేశారు? వాళ్ళు నమ్ముకున్న పార్టీ జెండా కట్టడం వాళ్ళు చేసిన తప్ప? జెండా కట్టిన దానికి వాళ్ళ ప్రాణాలు తీశారే. ఎస్సీ ఎస్టీ మహిళల్ని మైనారిటీని వేధించారే. ఆ ఉసురు ఊరికే పోతుందా? ఇంతమందిని వేధించిన వ్యక్తి కోసం ఈరోజు నిస్సిగ్గుగా ర్యాలీలు చేస్తున్నారంటే అడుగుతున్నాం. ఇప్పుడు ఎవరో శ్యామల అనే ఆమె వచ్చి ఆమె యాంకరింగ్ చేస్తూ ఉంటుంది ఆమె వృత్తిపరంగా. ఆమె వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉంది, పల్నాడులో మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈ విధంగా ఏం చేస్తారు? అమ్మా, నువ్వు ఒక మహిళవి, ఇంతమంది మహిళలను వేధించిన ఒక అరాచక శక్తికి, కీచకుడికి నువ్వు అండగా నిలబడుతున్నావంటే నీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకో ఒక్కసారి. ఎందుకంటే నువ్వు ఇంత మహిళల్ని ఇంత వేధించిన వ్యక్తికి నువ్వు అండగా నిలబడుతున్నావంటే సాటి మహిళా లోకం చూసి నిన్ను చూసి నిస్సిగ్గుగా నువ్వు చేసిన పనికి సిగ్గుతో తలదించుకుని ఒక మహిళ ఉండి మహిళల్ని ఈ విధంగా వేధించిన వ్యక్తికి అండగా నిలబడుతుందంటే శ్యామల ఎలాంటిది అని ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలు అడుగుతున్నారు. ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఇదని చెప్తున్నారు కదా. 4 సార్లు ఎమ్మెల్యే మాచర్లకి ఏం చేశాడు? అరాచకాలు ఫుల్ చేశాడు, అభివృద్ధి నిల్లు చేశాడు. అభివృద్ధి శూన్యం, అరాచకాలేమో పతాక స్థాయికి తీసుకొని పోయాడు. 4 సార్లు ఎమ్మెల్యే కదా 2004 నుంచి. 15 ఏళ్ళ అధికారం, 10 ఏళ్ళ కాంగ్రెస్, 5 ఏళ్ళ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కదా. వరికపుడిశాల ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? వరికపుడిశాల చేయకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను 2019 ఎన్నికల్లో చెప్పాడు. మళ్ళీ ఎన్నికల ముందు 3 నెలలు ఉందనగా అప్పుడు డ్రామాలు ఆడాడు. ఎందుకు పూర్తి చేయాల? వాళ్ళ సొంత గ్రామం వెల్దుర్తి మండలంలో వాళ్ళ గ్రామానికి నీళ్ళు ఇవ్వలేకపోయాడు. ఈయన 20 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉండి చేసిందేంటి? శూన్యం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మాచర్లలో బ్రహ్మానంద రెడ్డిని గెలిపేయండి, కుప్పం లాగే మేము చూసుకుంటాం, కుప్పంతో సమానంగా అభివృద్ధి నిధులు ఇస్తాను. ఈరోజు 1500 కోట్ల మాచర్ల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించింది. జలజీవన్ మిషన్ ద్వారా 1200 కోట్ల ద్వారా ప్రతి గడపకి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని చెప్పి సాగర్ నుంచి తీసుకొని రావాలని చెప్పి ఈరోజు కేంద్రం నుంచి మంజూరు చేసుకొని వచ్చింది. అదేవిధంగా మాచర్ల టౌన్కి అమృత్ స్కీమ్ కింద, కేంద్ర స్కీమ్ కింద 140 కోట్లు అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇవి వేయడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఈరోజు పనిచేస్తూ ఉంది మాచర్లలో. ఈ విధంగా వరికపుడిశాల 70 ఏళ్ల పలనాడు ప్రజల కళ, ఆ పలనాడు ప్రజల కళ చేయడం ఫారెస్ట్ క్లియరెన్స్ ఎన్ఓసి తీసుకొని వచ్చి ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, అదేవిధంగా బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈరోజు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తి చేయడానికి ఒక చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. 4 సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల రామకృష్ణారెడ్డి ఇదికి ఇవేవి చేయలేకపోయాడు. 2 ఏళ్ళ కేవలం 18 నెలల్లో తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేసింది. 20 ఏళ్ళగా అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయాడు పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే ఇక్కడ కనబడుతుంది కదా. నాడు అరాచకాలు చేశాడు, అభివృద్ధి చేయలా. కానీ అలాంటి వ్యక్తికి మీరు నిస్సిగ్గుగా నిలబడుతున్నారంటే మీ ఆత్మసాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అక్కడ ఎమ్మెల్యే గారి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన శీలాన్ని నిరూపించుకొని నిజాయితీపరుడుగా బయటకు వచ్చాడు. అందుకని తెలుగుదేశం పార్టీ ఈరోజు అండగా నిలబడింది. మీరు ఒక క్రిమినల్కి అండగా నిలబడుతున్నారు. తెలుసుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇలాంటి క్రిమినల్స్కి అండగా నిలబడే పార్టీ రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? లేదు. దీన్ని సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి వ్యక్తి బయట ఉండకూడదంటే అలాంటి కోర్టులను కూడా వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఈరోజు ర్యాలీలు చేస్తూ ఉన్నారంటే వీళ్ళకి భారతదేశ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ పైన, చట్టం పైన ఏమాత్రం గౌరవం లేదు. వీళ్ళకి ఓన్లీ క్రిమినల్స్ని కాపాడుకోవాలి, క్రిమినల్స్కి అండగా నిలబడాలని వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇలాంటి అరాచక శక్తుల్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. ప్రజలకు నేను ఇచ్చే పిలుపు ఒకటే, ఈరోజు వైసీపీ వాళ్ళు పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం ధర్నాలు చేస్తున్నారు కదా, చొక్కా పట్టుకొని అడగండి. ఎందుకు అడగాలమంటున్నాం తెలుసా అమ్మ? ఇంతమంది ఆడబిడ్డల ఉసురు పోసుకున్న వ్యక్తి, ఇంతమంది బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలను చంపించిన వ్యక్తి, 6 వయసులో కనీసం వ్యాపారాలు చేసుకోకుండా తరిమి కొట్టిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు అని ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం తేలిస్తే వీళ్ళకి వచ్చి అండగా నిలబడుతున్నారంటే ప్రశ్నించుకోండి. ఈరోజు వైసీపీలో ఉండే వాళ్ళు కూడా మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఆ రోజు ఇన్ని చేస్తే ఒక్క కేసు పెట్టలే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి నేరస్తులకు అండగా నిలబడినట్టు కాదా? సమాధానం చెప్పండి. ఇవన్నీ ఆధారాలతో, విజువల్స్తో ప్రతి ఒక్కటి ఉన్నటివి. ఇన్ని తప్పులు చేసిన వ్యక్తికి వీళ్ళు నిలబెడుతున్నారంటే ఇలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి. ఈరోజు మాట్లాడే శ్యామల కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, ఈరోజు మాట్లాడే వైసీపీ సోకాల్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీరు నిలబడేది ఒక అరాచక శక్తి వైపు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ అరాచక శక్తికి మద్దతుగా నిలబడకుండా కామ్గా ఉండండి. అంతేగాని అండగా నిలబడతామంటే మీ పార్టీకి మీరే సమాధి కట్టిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.